వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో పుష్ప రీలోడెడ్ వర్జన్ గురించి మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ యొక్క పుష్ప ద రూల్ ప్రపంచ సంచలనంగా మారింది. రూపాయలు 1,830 కోట్లు. ఇప్పుడు 20 అదనపు నిమిషాల ఫుటేజ్తో ఈరోజు విడుదలైన రీలోడెడ్ వెర్షన్ ఉత్సాహాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్ళింది. సినిమాలో కొత్తదనం ఏముంది? పుష్ప చిన్ననాటి ధైర్యం, జపాన్ స్మగ్లర్లతో పుష్ప యొక్క భీకర యుద్ధం తరువాత అతను కాల్చి చంపబడ్డాడు మరియు సముద్రంలో పడతాడు. ఈ క్షణం యువ పుష్ప రాజ్ యొక్క ఫ్లాష్ బ్యాక్గా మారుతుంది. అతను సరస్సు నుండి క్రికెట్ బాల్ను తిరిగి పొందేందుకు పిల్లలచే ధైర్యం చేస్తాడు. విజయం సాధిస్తే మొల్లేటి వెంకట రమణను తండ్రిగా పిలుస్తానని హామీ ఇచ్చారు. ఈత కొట్టడం తెలియకపోయినా చిన్నప్పటినుంచి తనలోని ధైర్యం, దృఢ సంకల్పాన్ని కనబరుస్తూ ఏమాత్రం వెనుకాడకుండా పుష్ప డైవ్ చేసింది. జపాన్కు పుష్ప డేరింగ్ మిషన్. జపాన్కు పుష్ప యొక్క బోల్డ్ మిషన్ అత్యంత ఉత్తేజకరమైన చేర్పులలో ఒకటి. చందనం షిప్మెంట్కు చెల్లింపు కనిపించకుండా పోయినప్పుడు పుష్ప ఒక కంటైనర్లో ఉంచి జపాన్కు వెళ్లి దర్యాప్తు చేస్తుంది. జపాన్లో అతను ప్రధాన స్మగ్లర్ అయిన హిరోషిని కలుస్తాడు మరియు పుష్ప మనీ అనే విప్లవాత్మక లావాదేవీ పద్ధతిని పరిచయం చేస్తాడు. ఈ సీక్వెన్స్ సినిమా ప్రారంభ సన్నివేశంతో ముడిపడి ఉంది మరియు అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్లను నావిగేట్ చేయడంలో పుష్ప యొక్క ప్రతిభను హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.